మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. బైక్ బాగుంది, బైక్ స్పీడ్ బాగుంది, మరి ఎంతో స్టైల్గా ఇలా వెళ్తున్నారు. నెంబర్ ప్లేట్ పెడితే ఎవరైనా కబ్జా చేస్తారని కాబోలు ఇలా జిరాక్స్ పేపర్ను అంటించేశారు. టెక్నాలజీ బాగా పెరిగిపోయినట్లుగా ఉంది. మనోళ్ళు దేనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తూ ఉంటారు. అందుకే గ్యాస్ స్టవ్ మోడల్లో ఇలా స్పీకర్స్ను తయారు చేశారు. ఫంక్షన్ తీసుకోవడం లేట్ అయినట్టుగా ఉంది. 90 ఏజ్ లో కూడా 20s వాళ్ళు వెళ్ళినట్లుగా యమ ఫాస్ట్ గా ఇలా వెళ్తుంది. ఉన్నవేమో ఒకటే రకం ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి చెప్పండి. అందుకే ఇలా అన్నమాట, కలర్ వేసి కలర్ఫుల్ గా ఇలా ఫ్లవర్స్ ను తయారు చేస్తున్నారు. ఒక చేత కత్తి పట్టాడు, మరొక చేత బ్రెడ్ పట్టాడు, ఎంతో స్టైల్ గా క్రీమ్ పూసాడు. ఇలా కేక్ తయారు చేయాలి అనుకున్నాడు, కానీ విరాట్ కోహ్లీ లెవెల్లో 6 కొట్టాలి అనుకున్నాడు. అదిగో కొట్టాడు, ఇలా కొలాయి విరగొట్టాడు. ఎప్పుడు గోడలకు పెయింట్ వేసి అలసిపోయినట్లుగా ఉన్నాడు. అందుకే ఇలా మామిడికాయని చేతపట్టి మామిడి పండు చేసేశాడు. పూలదండ కొనడం ఎందుకు, దండగా ఇంత పెద్ద పనస పండు ఉండగా ఇదిగో పూలదండకు బదులుగా ఇలా పనస పండు తొక్కను తీసి ఇలా పూలదండగా మార్చేశాడు. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. ఏసీ కొంటే ఏసీ స్టాండ్ ఫ్రీ అంట. అదిగో ఎంత స్టాండర్డ్ గా ఉందో చూడండి. మనోళ్ళు దేనిని ఏ విధంగా ఉపయోగించాలో బాగా తెలిసిన వారు, అంతే ఆటోమేటిక్ గా వాళ్లకు అలా తెలిసిపోతూ ఉంటాయి. బుర్ర ఎక్కువగా ఉన్న మేధావి అనుకుంటా ఫ్యాన్ ను ఇలా బిగించాడు. 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లు చిన్నయ్య. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇలా పైసలు వేస్తేనే ఇక్కడ పానీ వస్తుంది. దేనిని ఏ విధంగా ఉపయోగించాలో బాగా తెలిసిన వాళ్ళు, మనోళ్ళకు మించినటోళ్ళు ఇంకెవరుంటారో చెప్పండి. ఇలా వేస్ట్ గా పడి ఉన్న పేస్ట్ ను ఇలా యూస్ చేస్తున్నారు. బయట బోరున వర్షం పడుతుంది, బట్టలు ఆరడం ఎట్లా గిట్లా ఫ్యాన్ కు ఇలా పెట్టేశారు. మనోళ్ళు అంటే బ్రెయిన్ వాష్. వయసుతో సంబంధం లేదు, ట్రెండ్ ఫాలో కావడానికి అవ్వలు ట్రెండ్ బాగా ఫాలో అవుతున్నట్లుగా ఉన్నారు. ఇలా ట్రై చేస్తున్నారు. అవ్వో జర జాగ్రత్త. ఇది కదా తెలివంటే. ఎంతో జాగ్రత్తగా చిన్న నోటుకు ఇలా ప్లాస్టర్ వేస్తారు. అది ఎలా అంటే ఇలా. ఇంత పని ఎప్పుడు మస్ చేస్తేవే? ఈ వీడియో మిమ్మల్ని నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. టీ చాలా వేడిగా ఉన్నట్లుగా ఉంది, అందుకే ఇలా సాసర్ను సెట్ చేసుకొని ఇలా పెట్టేశాడు. స్పీడ్ మీటర్ లేదు, ఎందుకు టెన్షన్, ఇలా పెడితే సరిపోతుంది. ఇది కరెక్ట్. లేని దాని కోసం ఎందుకో ఆవేశం, ఉన్నదాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. అందుకే ఇలా బల్బుకు ఇలా ప్లాస్టిక్ బాటిల్ని పెట్టి ఇలా సెట్ చేశాడు.
ఇది ఒక కొత్త ఆవిష్కరణ. హారన్ ను ఇలా కూడా కట్టవచ్చు. మనోళ్లకు బుర్రలో గుజ్జు ఉంది, దాన్ని అప్పుడప్పుడు ఇలా ఉపయోగించుకుంటూ ఉంటారు. అదిగో అదేదో డోర్ కు లాక్ చేసినట్లుగా ఇలా బైక్ పెట్రోల్ ట్యాంక్ కు లాక్ చేశారు. భారతీయుల ఐడియాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. ఎక్కడున్నా మనోళ్ళే. ఇలా కర్ర సహాయంతో ఇలా బట్టలు ఆరేశారు. మహానుభావ, నీ క్యారెక్టర్ కు శతకోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్, పనోళ్ళ పనోనితనం. ఇటుకలు పట్టలేదు అని గోడను ఇలా అడ్జస్ట్ చేస్తున్నారు. మనక్క అపర మేధావి తెలివితేటలు. లైట్స్ ను ఎలా పట్టుకొని ఎలా వెళ్తుందో చూడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రోడ్లపై గొడవలు పడేటప్పుడు కూడా రీల్స్ చేయాల్సిందే. వీళ్ళంతా మారరా? బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాము. అందుకే అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి. డ్రైవింగ్ లైసెన్స్ ను ఇలా స్కూటీకి అంటించేశాడు. కాంచనా చంద్రముఖి అందరూ ఒకటేసారి పూనారు కదయ్యా. రాఘవా, రే ఏమైందిరా? ఇది ఏ రకం హెల్మెట్ నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థం అయ్యింటే కాస్త చెప్పండి. ఇది ఒక ఇండియన్ సైకాలజీ. మనోళ్లకు దేనిని వేస్ట్ చేయబుద్ధి కాదు. అందుకే ఇలా అప్పుడప్పుడు అన్నిటినీ ఇలా దాస్తూ ఉంటారు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తాతయ్యకు అతి జాగ్రత్త చాలా ఎక్కువనే అనుకుంటా. హెల్మెట్ పెట్టుకొని మరి ఇలా పెళ్లికి వచ్చాడు. తాతయ్యకు డాన్స్ కుమ్మేయాలి అని అనిపించినట్లుగా ఉంది. అందుకే ఇలా నడి రోడ్డు పైననే ఎంతో గ్రాండ్ గా చేయాలని ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు. ఎంతో చక్కగా ఇలా ముస్తాబు చేశారు. వరుణదేవుడికి కోపం వచ్చేసినట్లుగా ఉంది. ఇలా కన్నెర్ర చేశాడు. ఈ బుడ్డోడు మామూలు బుడ్డోడు కాదు. చేత బుక్కు పట్టవలసిన ఏజ్ లో ఇలా చేత ఆనియన్ పట్టేశాడు. మరి కరెక్ట్ సైజ్ లో ఇలా ఆనియన్స్ ని సెట్ చేసి పెడుతున్నాడు. ఎప్పుడు ఒకటేలాగా కూర్చొని డ్రైవింగ్ చేసి బోర్ కొట్టేసినట్లుగా ఉంది. అందుకే ఇలా సీట్ పై పడుకొని ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. మెకానిక్ అని అందరికీ తెలియాలనుకుంటా. అందుకే ఇలా చెన్నుని కాస్త వాచ్ చేసేసి ఇలా బయట పెట్టేశాడు. కొత్త బైక్ ను స్టార్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. అప్పుడప్పుడు ఇలా కసికిస్తూ ఉంటుంది. కొత్త బైక్ కదా. టెక్నాలజీని అందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఇలా ఉపయోగపడుతుంది. మీరు కారణ జన్ములయ్యా. లగేజ్ బ్యాగ్ పెట్టుకోవడానికి కంఫర్ట్ చూసుకొని మరి ఇలా ఒక చెక్క ముక్కను సెట్ చేసి పెట్టుకుంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.